డెక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామరెడ్డి అరెస్ట్ అయ్యారు. కెనరా బ్యాంక్ ను మోసం చేసిన కేసులో సీబీఐ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో అధికారులు ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. రుణం ఎగవేత కేసులో దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ టి వెంకట్రామరెడ్డి అరెస్టు అయ్యారు. ఆయనతో పాటు వైస్ చైర్మన్ పీకే అయ్యర్, ఎండి వినాయక్ రవిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణ పూర్తయ్యాక ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సీబీఐ ఇన్ఛార్జి జడ్జి ఇద్దరికీ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో వారిని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. (2009 నుంచి 2011) మధ్య ఫేక్ డాక్యుమెంట్స్, ఫోర్జరీ సంతకాలతో సుమారు 1230 కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్టు వెంకట్రామరెడ్డిపై కెనరా బ్యాంకు కేసు పెట్టింది. దీనిపై విచారణ కోసం 2013 జూలై 9న సీబీఐ వెంకట్రామరెడ్డిపై కేసు నమోదు చేసింది. వెంకట్రామరెడ్డి మోసం కారణంగా సుమారు 357 కోట్ల 77 లక్షల రూపాయలు నష్టపోయినట్టు కంప్లైంట్ చేసింది బ్యాంకు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ ముగ్గురిని అరెస్ట్ చేసింది. వెంకట్రామరెడ్డి, రవిరెడ్డి, అయ్యర్పై 120B రెడ్ విత్ 420, 468, 471 కింద కేసులు నమోదు చేశారు. డెక్కన్ క్రానికల్ పేపర్తో మీడియా బ్యారన్గా ఎదిగారు వెంకట్రామరెడ్డి. కోట్లాది రూపాయలకు అధిపతి అయ్యారు. అయితే 2005లో ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ టీమును కొన్నప్పటి నుంచి ఆయన డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత విమానయానంలో కూడా అడుగుపెట్టి అక్కడా దెబ్బతిన్నారు. డెక్కన్ చార్జర్స్ నష్టాలు, విమానయాన కంపెనీ నష్టాలు కలిసి డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ కు చుట్టుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కోట్లాది రూపాయల అప్పులు తీసుకున్నారు. ఈ అప్పుల నుంచి బయటపడేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. డెక్కన్ చార్జర్స్ నష్టాలు పాలు కావడంతో ఆ టీం రద్దయిపోయింది. ఐపీఎల్ నుంచి బయటకు వచ్చినా నష్టాల ఊబిలో నుంచి మాత్రం బయటకు రాలేదు ఆయన. డీసీ చైర్మన్, వైస్ చైర్మన్ల అరెస్టు అక్రమమన్నారు వెంకట్రామరెడ్డి తరపు న్యాయవాది చంద్రశేఖర్. 2.5 ఏళ్ల నుంచి విచారణకు సహకరిస్తున్నా సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సీబీఐ చెప్పడంపై మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారన్నారు. Apart from case details, our contention today is the arrest itself is illegal because the case pertains to 2013. More than 2 years have lapsed. Accused were cooperating with investigating agency. All the documents are in public domain. It's a public limited company. In spite of that, without showing any valid reason, today the investigating agency has caused the arrest. ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోవడంతో డీసీ గ్రూప్ ఇప్పటికే చిక్కులో పడింది. ఫైనల్ గా ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేయడంతో వెంకట్రామరెడ్డి ఓచలు లెక్కపెట్టక తప్పలేదు.